నంద్యాల పట్టణంలో కళారాధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళల వేసవి శిక్షణ శిబిరం కళాసాధన 2026 ముగింపు ఉత్సవం శుక్రవారం రాత్రి స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంస్కృతి సృజనాత్మక కమిషన్ సహకారంతో ఘనంగా నిర్వహించారు. కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణల నిర్వహణలో జరిగిన ఈ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఇది 25వ సంవత్సరం అని, ప్రతి ఏటా 300 నుంచి 400 మంది బాల బాలికలకు 25 మంది శిక్షకులతో 20 రకాల అంశాల్లో నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం వారితో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని, వీటికి సహకరిస్తున్న నంద్యాల వైద్యులకు పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాదిలాగే ఈ కళాసాధన కార్యక్రమం అద్భుతంగా విజయవంతంగా కొనసాగింది. కళారాధన ఉన్నంత వరకు ఈ కళాసాధన అనే వేసవి శిక్షణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది అత్యంత ప్రధానమైనది. చిన్నపిల్లల్లో కళల పట్ల మన సంస్కృతికి చిహ్నాలు, సంస్కృతికి వారసత్వంగా భావించే కళలలో ప్రవేశం అందిస్తే వాళ్ళలో మంచి వ్యక్తిత్వ వికాసం జరుగుతున్నటువంటి ప్రకార విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. సభానంతరం శిక్షణ పొందిన బాల బాలికలు ప్రదర్శించిన శాస్త్రీయ ఆధునిక నృత్యాలు, శాస్త్రీయ ఆధునిక వాద్య సంగీతం, పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు, కరాటే, తైక్వాండో ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కళారాధన నిర్వాహక కార్యదర్శి రవికృష్ణ, శ్రీకాంత్, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కళారాధన కార్యవర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.